ఏ రాజకీయ పార్టీకైనా బలమైన మరియు సమర్థ నాయకత్వం అత్యంత కీలకం. నాయకత్వం ప్రజల అంచనాలను అందుకోలేకపోతే లేదా ప్రజా ప్రతినిధుల పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోతే వెంటనే ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేయటం రాజకీయ వ్యూహంలో భాగంగా మారుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ ఇదే దిశగా ముందుకు సాగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. జనసేన, బీజేపీ పార్టీలతో కలిసి పోటీ చేసిన కూటమి మొత్తం 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుని స్పష్టమైన ప్రజా అభిప్రాయాన్ని పొందింది. ఇందులో ఒక్క తెలుగుదేశం పార్టీనే 135 స్థానాల్లో విజయం సాధించడం విశేషం. గతంలో పార్టీ గెలవని నియోజకవర్గాల్లో కూడా విజయం సాధించడం ద్వారా ఇది చారిత్రక ఫలితంగా నిలిచింది. ఈ విజయాన్ని భవిష్యత్తులో కూడా కొనసాగించాలన్న లక్ష్యంతో పార్టీ అధినేత మరియు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనతో పాటు పార్టీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని సమాచారం. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యేలు ప్రజలతో నిరంతరం మమేకం కావాలని, వివాదాలకు దూరంగా ఉండాలని, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని ఆయన పలు సందర్భాల్లో సూచనలు చేస్తున్నారు. అయితే కొన్ని నియోజకవర్గాల్లో ప్రజా ప్రతినిధుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని అంతర్గత నివేదికలు సూచిస్తున్నాయి. సీఎం స్థాయిలో నిర్వహిస్తున్న సర్వేలు, నిఘా నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును నిరంతరం సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. పలుమార్లు హెచ్చరికలు ఇచ్చినా కొందరి వ్యవహార శైలిలో మార్పు కనిపించకపోవటం పార్టీ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని సిద్ధం చేసే ప్రక్రియను తెలుగుదేశం పార్టీ ప్రారంభించినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గ స్థాయిలో బలమైన ప్రజా ఆదరణ కలిగిన నేతలను గుర్తించి వారికి పార్టీ కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇవ్వాలని హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. గత ఎన్నికల్లో టిక్కెట్లు దక్కని పలువురు సీనియర్ నాయకులు ప్రస్తుతం పార్టీలో చురుగ్గా కొనసాగుతున్నారు. అలాంటి నేతలను మళ్లీ ప్రోత్సహించి అవసరమైతే వారికి అవకాశం కల్పించే వ్యూహం అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 నుంచి 70 నియోజకవర్గాల్లో ప్రత్యామ్నాయ నాయకత్వంపై పార్టీ ఇప్పటికే అంతర్గతంగా అంచనాలు వేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకుని తమ పనితీరును మెరుగుపరుచుకుంటే వారికి అవకాశాలు కొనసాగుతాయని, లేదంటే టికెట్ మార్పులు తప్పవని పార్టీ వర్గాలు సంకేతాలిస్తున్నాయి. ముందస్తు వ్యూహాలతోనే భవిష్యత్తు ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ నాయకత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టమవుతోంది. మొత్తంగా చూస్తే అధికారంలో ఉన్నప్పుడే సంస్థాగత బలాన్ని పెంచుకోవటం, పనితీరు ఆధారంగా నాయకత్వాన్ని రూపొందించడం ద్వారా రాజకీయంగా ముందంజలో ఉండాలన్న వ్యూహాన్ని తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.